గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము సెకండ్ డే 2 కొన్ని వర్బ్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆల్వేస్, సెకండ్ ఫ్రీక్వెంట్లీ, థర్డ్ ఒకేషనల్లీ, 4 రేర్లీ, 5 వొకేషన్, 6 వొకేషన్, 7 అవొకేషన్, 8 ఒకేషన్, 9 అఫెక్ట్, 10 ఎఫెక్ట్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, లేదంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవచ్చు అనమాట. చూడండి జాగ్రత్తగా మరొకసారి. ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, ఒకేషనల్లీ, రేర్లీ, వొకేషన్, వొకేషన్, అవొకేషన్, ఒకేషన్, అఫెక్ట్, ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా మనకి 10 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మనం 10 వర్డ్స్ అయితే ఇప్పుడు దీని యొక్క మీనింగ్స్ చూద్దాం. మీనింగ్స్ మనం చూసినట్లయితే ఈ యొక్క పదాలను మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీనింగ్స్ తెలియకుండా ఎన్నిసార్లు మనం పదాలు చదివినా కానీ వాటికి అర్థం ఉండదు, మరలా మనం మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పదానికి మీనింగ్ మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఆ విధంగా మీనింగ్ నేర్చుకున్నట్లయితే ఈ పదాలు మనకి మర్చిపోకుండా లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అన్నమాట. అలాగే ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు మనకి. సో లెట్ us లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఎట్ ఫస్ట్. ద ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఆల్వేస్. ఆల్వేస్ అంటే ఏంటండి? ఎప్పుడు. ఆల్వేస్ అంటే ఎప్పుడు. ఇట్ ఈస్ 100%, ఎవ్రీ టైమ్. ఆల్వేస్ అంటే ఎప్పుడు, 100%, ఎప్పుడు కూడా, ఎవ్రీ టైమ్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ సింప్లీ 100%, ఎవ్రీ టైమ్. చెప్పండి ఒకసారి. ఆల్వేస్, ఆల్వేస్, 100%, 100%, ఎవ్రీ టైమ్. ఎవ్రీ టైమ్ తెలుగులో ఎప్పుడు కూడా, అన్ని రోజులు లేదంటే అన్నిసార్లు, ఎప్పుడు అని చెప్పేసి అనమాట. ఇది 100% వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వర్డ్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ. సెకండ్ వర్డ్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ అంటే ఆఫెన్. ఆఫెన్, తరచుగా. ఆఫెన్ అంటే తరచు. తరచు అన్నదానికి ఎవ్రీ టైమ్ అన్నదానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. మరి ఇక్కడ తరచు అంటే 70%, మెనీ టైమ్స్. ఫ్రీక్వెంట్లీ అంటే మెనీ టైమ్స్. ఫ్రీక్వెంట్లీ అంటే ఏంటి? యాక్చువల్లీ నంబర్ గురించి చెప్తుంది అన్నమాట. ఫ్రీక్వెన్సీ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది నంబర్కి సంబంధించిన పదము ఫ్రీక్వెన్సీ. సో అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఆఫెన్ వచ్చేసి 70% అనమాట. మెనీ టైమ్స్, చాలాసార్లు అనే సందర్భంలో ఈ యొక్క వర్డ్ ఫ్రీక్వెంట్లీ లేదంటే ఫ్రీక్వెన్సీ అనే పదం వాడతాము. సో ఈ విధంగా ఆల్వేస్ అంటే ఎవ్రీ టైమ్ 100% ఉంది. అలాగే ఫ్రీక్వెంట్లీ లేదంటే ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఆఫెన్ 70% ఉంటుంది. మెనీ టైమ్స్ అని చెప్పడానికి మెనీ టైమ్స్ అనే సందర్భాలలో ఈ ఫ్రీక్వెంట్లీ అనే పదాన్ని మనము యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒకేషనల్లీ. ఒకేషనల్లీ వచ్చేసి సమ్ టైమ్స్. ఒకేషనల్లీ అంటే సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. ఆ కొన్నిసార్లు ఏంటి అంటే మనకి 30 to 40% అనమాట. అంటే ఒకేషనల్లీ హ్యాపెనింగ్, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఒకేషనల్లీ అని చెప్తాము. అయితే ఇది ఆల్వేస్ అంటే 100%, ఫ్రీక్వెంట్లీ అంటే 70% అయితే ఒకేషనల్లీ అనేది 70% కన్నా తక్కువ, 30 to 40% అని మాత్రమే వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి రేర్లీ. రేర్లీ అంటే ఇంకా చాలా తక్కువ టైం లేదంటే చాలా తక్కువ సార్లు అని చెప్పడానికి రేర్లీ అండి. చాలా రేర్గా జరుగుతుంది, చాలా రేర్లీ అని చెప్పి అంటాం అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ 10%, అంటే హార్డ్లీ ఎవర్, చాలా హార్డ్లీ అంటే అసలు జరగదు, హార్డ్లీ అంటే జరగదు, లేదు అన్నట్టు. సో 10% సెల్డమ్ అంటే 10%, అప్పుడప్పుడు, చాలా రేర్గా అని చెప్పడానికి రేర్లీ అనే పదం వాడతాము. ఈ విధంగా మనకి ఫోర్ వర్డ్స్ జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఆల్వేస్ అంటే 100%, ఫ్రీక్వెంట్లీ అంటే 70%, ఒకేషనల్లీ అంటే సమ్ టైమ్స్, రేర్లీ అంటే సెల్డమ్ లేదంటే హార్డ్లీ ఎవర్. ఈ విధంగా ఈ 4 పదాలు మనము వాడతామన్నమాట. నెక్స్ట్ వర్డ్ వొకేషన్. వొకేషన్ వచ్చేసి హాలిడే రిలాక్సేషన్ అనమాట. ఎక్కడికి వెళ్తానంటే వొకేషన్లో ఉన్నాము, వొకేషన్కి వెళ్తామంటారు కదా, అలాగే టైమ్ ఆఫ్ లేదంటే హాలిడే రిలాక్సేషన్ అంటారు. తర్వాత వొకేషన్ అంటే మనకి వొకేషనల్ కోర్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వొకేషనల్ కోర్స్ ఉంటుంది అనమాట. వొకేషనల్ కోర్స్ అనేది ఓన్లీ 1000 మార్క్స్కే ఉంటుంది. అది 500 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటాయి, 500 మార్క్స్ ఏమో థియరీ ఉంటుంది అనమాట. అది సో ఏంటి అకౌంట్స్ అండ్ ట్యాక్సెస్, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా వొకేషనల్ కోర్స్ ఉంటుంది. అది దానికి ప్రొఫెషన్ మెయిన్ వర్క్ అనమాట. అది ఒక ప్రొఫెషన్కి సంబంధించి ఒక ప్రొఫెషన్ గురించి నేర్చుకోవడానికి. ఆ వొకేషనల్ కోర్స్ నేర్చుకున్న వెంటనే జాబ్ రావడానికి అనమాట. అది వొకేషనల్ కోర్స్, వొకేషన్. నెక్స్ట్ అవొకేషన్ అంటే హాబీ. ఏదైనా హాబీ కానీ, టైంపాస్కి ఏదైనా పని చేయడం కానీ,
సో ప్లెజరబుల్గా హ్యాపీగా ఉండాలని దాన్ని అవకేషన్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకేషన్ చూడండి. ఒకేషన్ అంటే ఈవెంట్ లేదంటే టైమింగ్. ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్ అని చెప్పేసి మనం ఏదైనా చెప్తాం కదా, ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ అని చెప్పేసి ఎవరైనా పిలుస్తాం. సో ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు విష్ ఎవరీ వన్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. ఒకేషన్ అంటే టైం కానీ ఈవెంట్ కానీ వచ్చినప్పుడు ఒకేషన్ అంటాం. నెక్స్ట్ అఫెక్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట ఎవరినన్నా. సో మన వర్డ్స్ అనేవి మనం మాట్లాడినప్పుడు వేరే వాళ్ళని అఫెక్ట్ చేస్తాయి. సో అది ఇన్ఫ్లుయెన్స్. సో దోస్ వర్డ్స్ ఆర్ అఫెక్టెడ్ మీ ఎ లాట్. ఆ వర్డ్స్ ఆ పదాలు నన్ను బాగా అఫెక్ట్ చేసినాయి, నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అని చెప్పేసి అంటాము. తర్వాత ఎఫెక్ట్ అంటే రిజల్ట్, ది ఎఫెక్ట్ ఆఫ్ ద సంథింగ్, ది ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాడ్ అన్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ ది పేషెంట్. ఆ మెడిసిన్ వేసుకోగానే ఎఫెక్ట్ చూపించింది అనమాట. ఆ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. దీన్ని ఎఫెక్ట్ అంటాము, లేదంటే రిజల్ట్ అని చెప్పి అంటాము. ఒకసారి 10 పదాలు మనం రీకాల్ చేద్దాము. ఆల్వేస్ 100%, ఎవ్రీ టైమ్. ఫ్రీక్వెంట్లీ జస్ట్ ఆఫెన్ 70%, మెనీ టైమ్స్. ఒకేషనల్లీ 30 to 40% అనమాట. హ్యాపెనింగ్ సమ్ టైమ్స్. రేర్లీ, హార్డ్లీ, ఎవర్ లేదంటే సెల్డమ్, ఓన్లీ 10%, అప్పుడప్పుడు అని చెప్పడానికి. తర్వాత వకేషన్, టైమ్ ఆఫ్, హాలిడే, రిలాక్సేషన్. వొకేషన్, కాలింగ్, ప్రొఫెషనల్ వర్క్, ప్రొఫెషనల్ స్టడీ, ప్రొఫెషనల్ మెయిన్ వర్క్ అనమాట. అవొకేషన్, హాబీ లేదంటే టైం పాస్ చేసే పనులు. ఒకేషన్ వచ్చేసి ఈవెంట్ కానీ లేదంటే టైం కానీ, ఏదైనా టైం ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైనా ఒకేషన్. తర్వాత అఫెక్ట్ అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఎవరైనా అఫెక్ట్ చేయడము, ఏదైనా వర్డ్స్ మనల్ని అఫెక్ట్ చేయడము. ఎఫెక్ట్ అంటే రిజల్ట్, ఒక పని చేసినప్పుడు దాని వలన వచ్చే రిజల్ట్ ఎఫెక్ట్. సో ఇవి మనకి 10 వర్డ్స్. ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, ఒకేషనల్లీ, రేర్లీ, వొకేషన్, అవొకేషన్, ఒకేషన్, అఫెక్ట్, ఎఫెక్ట్.